కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరోపణలు చేస్తుంటే వైసీపీ కూటమి ఆరోపణలు ఖండిస్తుంది. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలు కూడా మొత్తం అంతా కూడా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అని ఒక వివాదం అయితే మొదలైందో దాని మీద మొత్తం రాజకీయాలన్నీ కూడా అటే మళ్ళీపోయాయి సార్. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి తిరుపతి లడ్డూని తీసుకుని రాజకీయాలు ప్రజా సమస్యలని ప్రక్కన పెట్టి దాని చుట్టూనే అటు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు తిరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కల్తీ జరిగిందని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. దానికి సిట్ వేశారు. సిట్టుకి సంబంధించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ప్రకారం ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఆ పని చూసుకుంటుంది. నిజంగా తప్పు చేస్తే తప్పు మీద శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అది చట్టం చూసుకుంటుంది. సో అటువంటి చట్టం వైపు వెళ్లకుండా ఏదో రాజకీయ కక్షపూరితమైనటువంటి విధానాలుగా ఈ రోజున ఇటు ప్రతిపక్షం వైసీపీ వాళ్ళ మీద, అదే అధికార పక్షం ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం అధికార పక్షం మీద ఒకళ్ళనొకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణల వరకు అయితే నో ప్రాబ్లం, కానీ దాడులు చేసుకుంటాం, కొట్టుకుంటాం, మొత్తం మీడియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు దేశవ్యాప్తంగా కొంచెం డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి అటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను చెప్పేది ఏంటంటే హుందాగా వ్యవహరించామని చెప్తూనే, రెండో వైపు ఇటు ప్రతిపక్షం ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయాలా, అదేవిధంగా అధికార పక్షం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. ఈ రోజున దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక, లేకపోతే వాళ్ళ పంటలకి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి రైతులు ఉంది. విద్యారంగంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి అవసరం ఉంది. ఈ రోజున పాఠశాలలో వసతులు లేక, తరగతి గదులు లేక, లేదంటే హాస్టల్లో వసతులు లేక విద్యా వ్యవస్థలో కూడా సంక్షోభంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటే ప్రతి వ్యవస్థలోనే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని సెక్టర్ వైజు, మేనేజ్మెంట్ వైజు వాళ్ళ ఒక కమిటీలు వేసి ఆ సమస్యలు ఏమన్నా సమస్యల పరిష్కారం వైపు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఈ కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు అటు ప్రతిపక్షం అధికార పక్షం పక్కన పెట్టడం ఆంధ్రప్రదేశ్కి శ్రేయస్కరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూసుకుంటే సార్, అసలు ఈ వివాదం నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళ బూతులు చాలా చాలా దారుణమైన పరిస్థితులు. ఎందుకంటే సార్ చాలామంది న్యూస్ చూద్దామని కూర్చుంటే టీవీ ఎదుట పిల్లలతో చూడలేకపోతున్నారు. ఎవరైనా సినిమాలు చూడలేని పరిస్థితి, ఇప్పుడు న్యూస్ కూడా చూడలేని పరిస్థితి వచ్చేసింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా రాజకీయాల్లో విలువలు పడిపోయి అనటానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే రాజకీయాల్లో విలువలు లేనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, కనీసంగా ప్రజాస్వామ్యం గురించి కానీ వ్యవస్థల గురించి కానీ తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అనేవి రాజకీయానికి చెల్లవు ఒక రకంగా. కానీ ఈ రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు పెట్టడం వల్ల ఒకళ్ళకొకళ్ళు ఇగోలకి వెళ్ళి, కోపాలకు వెళ్ళి, ఆ విధంగా వ్యక్తిగత విమర్శలు లేదంటే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది అందుకని నేను చెప్తా ఉన్నాను, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశం కదా అవసరం ప్రపంచంలోనే ఈ విలువలకి పడిపోయే పరిస్థితి, మన డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సమయం పాటించామని చెప్పి ఇటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి చెప్తా ఉన్నాను. ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడండి, సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేసే రైట్ ఉంది, పోరాటం చేసే రైట్ ఉంది. సో అటువంటి పోరాటం చేసే వాళ్ళని ఏమో వీళ్ళు అణగదొక్కేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, పోలీసు కేసులు పెడతా ఉన్నారు. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు మాత్రం ఈ అధికారంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ మీద కక్షపూరితమైనటువంటి దాడులు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద కక్షపూరిత దాడులు, ఇవి తప్ప ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే వైపు లేదు. ప్రజలను కూడా వాళ్ళ ఒక వర్గాల కింద తయారు చేసి వాళ్ళ వైపు నుంచి వీళ్ళ మీద దాడి, వాళ్ళ మీద దాడి, కానీ పైన ఉన్నటువంటి నాయకులు మాత్రం చాలా సురక్షితంగానే ఉంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గమనించాలా. మనం ఎంతవరకు ఉండాలి, రాజకీయాలు అంతవరకు ఉండాలి మన, అంతే తప్ప ఈ దాడుల్లోకి మీరు కూడా మీరు కేసులకి ఇరుక్కుని ఇబ్బందులు పడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా అధికారం అనేది లేదంటే రాజకీయం అనేది కొన్నాళ్ళు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేకపోవచ్చు. కానీ ఏదైనా స్నేహపూర్వకమైనటువంటి రాజకీయం మన రాష్ట్రంలో ఉంటేనే మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజున ఒక మీడియాకి వచ్చి మీడియాలో ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయాన్ని మాట్లాడటం కంటే ఒక సమస్య మీద మాట్లాడితే అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంటే ఒక రాజకీయ విలువైనటువంటి ఒక మంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గారు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, మరొక ఎమ్మెల్యే గారు లేదా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజల సమస్య గురించి మాట్లాడాలి. అటువైపు ఆ విధంగా మాట్లాడడం వల్ల ప్రజాస్వామ్యంలో కొంత
విలువ కూడా సమయం కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది, ప్రజల గురించి మాట్లాడే సమయం తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఉభయులు కూడా పక్కన పెట్టాలా, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాలా. రాజకీయాలు ఉన్నవి, రాజకీయ పార్టీలు ఉన్నవి, మంత్రులు పదవులు ఉన్నవి, ఎమ్మెల్యే పదవులు ఉన్నవి, ఎమ్మెల్యేసీ పదవులు ఉన్నవి, ప్రజలకి సర్వీస్ చేయడం కోసమే ఉన్నవి. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి విలువైనటువంటి పదవి. ఆ పదవిని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఉపయోగించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉపయోగించడానికి లేదు. మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా నేను పరిపాలన చేస్తాను, ఎటువంటి విభేదాలు లేకుండా చూస్తాను అని చెప్పి, ఎటువంటి పక్షపాతం లేకుండా చూస్తానని చెప్పి మనం రాజ్యాంగ మీద ప్రమాణ స్వీకారం చేసి ఆ పదవిని చేపట్టాం. కాబట్టి అటువంటి ఏదైతే మనం ప్రమాణ స్వీకారం చేసామో ఆ ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా ప్రజల సమస్యల కోసం మనం మాట్లాడుకోవాలా, స్నేహపూర్వకంగా మాట్లాడాలా. ఎన్నికల వరకనే మనకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పార్టీ కానీ సమన్వయం పాటిస్తూ రాష్ట్రాభివృద్ధికి మీరు కృషి చేయాలని చెప్పి ఉభయుల్ని నేను కోరుతా ఉన్నాను. సో చూసుకుంటే ఇప్పుడు గతం కన్నా నిరుద్యోగం ఇప్పుడు తగ్గిందంటారా, పెరిగిందంటారా? నిరుద్యోగం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా చదువుకున్న వారి సంఖ్య పెరిగింది ఏదేమైనప్పటికీ. కానీ పెరిగినటువంటి ఈ యొక్క నిరుద్యోగులకి అనుగుణమైనటువంటి తామాసా పద్ధతిలో ఉద్యోగాలు అయితే మన రాష్ట్రమని కాదు దేశంలో కూడా రావట్లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఆ వైపు కూడా ప్రభుత్వాలు లేదా అటువంటి ప్రతిపక్షం కూడా ఆ విధంగా దెబ్బలాడచ్చు. అధికార పార్టీ మీద ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారో మేము వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం మీద దెబ్బలాడచ్చు, ప్రభుత్వం కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఖచ్చితంగా నిరుద్యోగం పెరిగింది, నిరుద్యోగుల సంఖ్య పెరిగింది, వాళ్ళకు అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఆ వ్యవసాయ ఆధారిత రాష్ట్రానికి సంబంధించినటువంటి దానికి ఉపయోగపడే ఉద్యోగాలను కూడా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఏదో కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగో లేదంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఈ విధంగా పార్ట్ టైం అనో గెస్ట్ అనో ఈ విధంగా అతి తక్కువ జీతాలతో ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన ఇవ్వట్లేదు. వారు శాశ్వత ప్రాతిపదిక మీద మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉద్యోగుల్ని తయారు చేసి వాళ్ళకి ఉద్యోగాలు నియామకాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సో చూసుకుంటే సార్ విద్యార్థులు ఇప్పుడు చదువుకున్న స్కూల్ పిల్లలందరి మీద కూడా కొంచెం ఒత్తిడి ఎక్కువైపోయి కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు అంటే స్కూల్లో ఉన్నటువంటి ఇంటికాడ ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అంటే చదువుల వల్ల ప్రెజర్ ఎక్కువైపోయింది బాగా. దీన్ని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా విద్య ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ అయిన తర్వాత విద్యార్థికి బాల్యాన్ని చిదిమేశారు, బాల్యం లేకుండా చేసేశారు. మార్కులు ర్యాంకులు అనే విధంగా తీసుకుపోవటం జరిగింది. వాస్తవానికి విద్యార్థుల్లో ఐక్యూ విలువలు ఉంటాయి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఐక్యూ లెవెల్లు ఉంటాయి. ఆ ఐక్యూ లెవెల్కి అనుగుణంగా వాళ్ళకి దానికి సరిపడినటువంటి చదువు అవసరమైతే వాళ్ళకి తర్ఫీదు నెమ్మదిగా ఒత్తిడి లేకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్య ప్రైవేటీకరణ అయిన తర్వాత కార్పొరేటీకరణ అయిన తర్వాత నా కళాశాలలో లేదా నా స్కూల్లో మంచి ర్యాంక్ వస్తే నా కళాశాలకి మంచి పేరు వస్తుంది, మరింత మంది విద్యార్థులు వస్తారో, మరింత వ్యాపారం నడుస్తుంది, మరిన్ని లాభాలు వస్తాయనే ఈ పోటీ ప్రపంచంలో ఈ రోజున అటువైపు నేను ఆత్మహత్యలు చదువు ప్రారంభమైంది కార్పొరేటీకరణ అయిన తర్వాత. ఈ జబ్బు ఈ పాలకులు దాన్ని నియంత్రించకుండా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రభుత్వ హాస్టల్లోనూ కూడా పెట్టడం వల్ల ఈ రోజున ఈ ప్రభుత్వ హాస్టల్లో కానీ ప్రభుత్వ స్కూల్లో కానీ వాళ్ళు కూడా ఒత్తిడి భరించలేక ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ లేదా బీఈడీలో చదువుకున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క ఐక్యూతో పాటు వాళ్ళ చదువులు, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి, పరిసరాల పరిస్థితిని బట్టి చదువు అనేది ఉంటుంది. చదువు అనేది 3 యాంగిల్ మీద, సమాజం మీద, అటు పిల్లోడి మీద, టీచర్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ అందరికీ 100% వచ్చేయాలా, అందరికీ 500 మార్కులు వచ్చేయాలా, అందరికీ ఫస్ట్ మార్కులు వచ్చేయాలా అనే నిబంధన ఏదైతే ఉందో అది అశాస్త్రీయమైనటువంటి నిబంధన. అవి కార్పొరేట్ ప్రైవేటులు ప్రవేశపెట్టినాయి. ఇప్పుడు దాన్ని నియంత్రించకుండా ఈ పాలకులు వస్తున్నటువంటి కార్పొరేట్ మెంటాలిటీ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావటం, ఉపాధ్యాయులు ఆ పిల్లల మీద ఒత్తిడి తీసుకురావటం, అటువంటి పిల్లలు వాళ్ళు ఆశించినటువంటి పై అధికారులు ఆశించినటువంటి ర్యాంకులు సాధించలేదని చెప్పి ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయుల పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే అక్కడక్కడ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చదువు అనేది ఒత్తిడి లేనటువంటి చదువు ఉంటేనే పిల్లోడికి సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం ఏర్పడి సమాజానికి ఉపయోగ
ఉపయోగపడే వాడు వస్తాడో, నిజంగా వీళ్ళు పెట్టే పని ఒత్తిడైనా సమాజానికి ఉపయోగపడే మనుషులు తయారు చేస్తారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉడుగుం చేసే యంత్రాలను తయారు చేయడం కోసం వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారో ఆ విధంగా కాకుండా స్వేచ్ఛగా పాఠం చదువుకునే విధంగా మన సమాజానికి ఉపయోగపడే ఉద్యోగుల్ని, మన సమాజానికి ఉపయోగపడే మనుషుల్ని తయారు చేయడానికి మొత్తం మన స్ట్రక్చర్లోనే మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ 2020 వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగం చట్టాన్ని మార్చి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడు ప్రకృతిలో మమేకమై చదువుకునే విధంగా పాలకులు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను పాలకుల్ని అడుగుతా ఉన్నాను. చివరిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం ప్రజల నుండి ఫండ్స్ కలెక్ట్ చేసే విధంగా ఒక క్యూఆర్ కోడ్ని అయితే ప్రవేశపెట్టింది సార్. మరి అది దాని పట్ల మీ ఉద్దేశం ఏంటి? అమరావతి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటా ఉంది. అయితే మన రాష్ట్రం, మన ప్రజలు, మన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దాని నిర్మాణం ఉంటే బాగుంటుంది. కానీ ఎందుకో వేల ఎకరాలని సేకరించి అక్కడ రైతులను ఇబ్బంది పెడుతూ, రెండో వైపు ఇంకోటి లాస్ట్ బడ్జెట్లో కూడా అమరావతి నిర్మాణం అనేది సెల్ఫ్ సస్టైన్డ్ సెంటర్గా అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా బడ్జెట్లో ఖర్చు పెట్టమని చెప్పి కూడా లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మరి ఒకవైపునేమో ప్రెస్టేజ్ ఇష్యూగా దాన్ని తీసుకుంటూ, రెండో వైపు ఇటు ప్రజల నుంచి వసూలు చేయటం అనేది అయితే అది కరెక్ట్ అంశం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని కేటాయించాలా. బడ్జెట్ని కేటాయించి ఒక అమరావతిని మన రాష్ట్రానికి తగినటువంటి ఇదిగా చేయాలి తప్ప ఏదో కార్పొరేట్ స్థాయిలోనో లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకుని దాన్ని నిర్మాణం చేయాలనేది లాస్ట్ 14-19లో కూడా అదే అనుకున్నాము. అది పూర్తి కాలేదు. లోపు ఇంకో గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ వచ్చి ఉన్నదాన్ని మరింత ధ్వంసం చేసి 3 రాజధానుల పేరు చెప్పి అసలు రాజధానిలో ఒక రాయి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మరలా దాన్ని నిర్మాణానికి కావాలంటే మన బడ్జెట్కి అనుగుణంగా తీసుకుంటే అది పూర్తి అవుతుంది తప్ప మనకు అనుగుణంగా కాకుండా దానికి మించి మనం తీసుకుంటే కనుక మనం హౌస్ కట్టుకునేటప్పుడు కూడా మన జీతము, మన వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుంది. అలా కాకుండా మనకి ఆ బడ్జెట్కి మితిమీరి మన బడ్జెట్ని పెట్టుకుంటే అది మధ్యలో ఆగిపోతుంది తప్ప, స్లాబ్ వేసి ఆగిపోవడం తప్ప అది పూర్తయ్యే పరిస్థితి ఉండదు, మనం అందులోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మన రాజధాని నిర్మాణం కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి మన బడ్జెట్, మన రాష్ట్ర ప్రజలు, మన స్థాయి, మన అవసరానికి అనుగుణంగా దాన్ని నిర్మాణం చేస్తే సరిపోతుంది అనేది దాంతోపాటు అవసరం అయితే మరింత ఆదాయం ఉంటే కనుక మిగిలినటువంటి ప్రాంతాలు కూడా అభివృద్ధికి చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది గోపిమూర్తి గారు చెప్తుంది. ఏదైతే తిరుపతి లడ్డు కల్తీనే అనేది అంశం ఉందో అది రాజకీయాలు చేయొద్దు, ఎవరు కూడా ఒకరి మీద ఒకరు విమర్శించుకునే విధంగా రాజకీయాలు చేస్తే సమస్యలపైన పోరాటం చేయాలి తప్ప ఇటువంటి వీటి మీద పోరాటం చేస్తే ప్రజాస్వామ్యం అంతా దెబ్బతింటుంది. అదేవిధంగా విద్యార్థులపై చదువు భారం ఎక్కువైపోయి వాళ్ళ ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని తగ్గించాలని చెప్పేసి ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, ఇట్స్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.